శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఏ భక్తి లేక ఏ ధర్మము లేక భ్రష్టాచారులై కాముకులై ఉన్నటువంటి విప్రులు నరకానికి పోతారు. ఏ వర్ణంలో పుట్టినా స్వధర్మ నిరతులుగా భక్తుడైతే చాలు శుభకర్మ ఫలభోగాలను ఆయా లోకాల్లో అనుభవిస్తాడు. కేవలం కర్మఫలభోగులు భారతదేశంలో జన్మించరు. స్వధర్మనిరతుడైన విప్రునికి కన్యాదానం చేస్తే చంద్రలోకం చేరుకుంటాడు. 14 ఇంద్రులు గడిచేదాకా అక్కడే ఉంటాడు. సాలంకృత కన్యాదానం చేస్తే ఫలితం ద్విగుణంగా అంటే రెట్టింపు ఉంటుంది. సకాములై చంద్రలోకానికి వెళ్ళేది, నిష్కాములు వెళ్ళరు. వారు ఫలసంగాత వర్ణితులై విష్ణులోకానికి వెళ్తారు. పాలు, పెరుగు, వెన్న, వెండి, బంగారం, నెయ్యి, వస్త్రం, పండు, నీరు వీటిని విప్రులకు దానం చేసేవారు చంద్రలోకానికి చేరుకుంటారు. మన్వంతరకాలం అక్కడే నివసిస్తారు. సద్బ్రాహ్మణుడికి గోవులను కానీ, రాగి పాత్రలు కానీ, బంగారు ఆభరణాలు కానీ దానం చేసేవాడు సూర్యలోకం చేరుకుని ఆయుత వస్త్రాలు పుణ్యఫలాల్ని అనుభవిస్తాడు. భూలోకంలో బతికి ఉన్నంతకాలం 100 ఏళ్ళు ఆరోగ్యవంతులై సుఖిస్తారు. భూమిని కానీ ధనం కానీ దానం చేస్తే వైకుంఠంలో శాశ్వతంగా శ్వేతదీపం నివాసం లభిస్తుంది. భూలోకంలో దీర్ఘాయుష్వు భోగభాగ్యాలు లభిస్తాయి. ఏ దేవతకైనా గృహం దానం చేస్తే అతడు ఆ దేవలోకంలో రేణువుకి 1 సంవత్సరంగా నివసిస్తాడు. సౌధం కట్టించిస్తే ఫలం 4 రెట్లు, దేశం దానం చేస్తే ఫలం 10 రెట్లు, దేశం అంటే భూమి, ఫలితంగా లభిస్తుంది. ఆ ఇచ్చింది ప్రకృష్టమైతే అంతకు 2 పుణ్యఫలం దక్కుతుంది. తటాకం తవ్వించడం వాడు సర్వపాప విముక్తుడై వరుణలోకంలో రేణువుకు 1 సంవత్సరంగా నివసిస్తాడు. వాపి అయితే 10 రెట్లు అధిక ఫలం. 4000 ధనస్సుల పొడవు, అంతకన్నా కొంచెం తక్కువ వెడల్పు ఉండేదాన్ని వాసి అంటారు. ఆ వాసి తవ్వించిన వారికి తటాక ఫలము లభిస్తుంది. పాత్రుడికి కన్యాదానం చేస్తే దశవాపి సమానంగా పుణ్యం దక్కుతుంది. అదే సాలంకృతంగా అయితే రెట్టింపు ఫలితం. వాపి తటాకాలను తవ్విస్తే ఏ ఫలము పూడుకుపోయినటువంటి వాటిని ఉద్ధరించినా అదే ఫలము రావి చెట్టును నాటి ప్రతిష్ఠ చేస్తే ఆయుత వర్షాలు తపోలోక నివాసం కలుగుతుంది. నానావిధ ప్రాణకోటికి జీవనాధారంగా పుష్పోద్యానవనం ఏర్పరిస్తే అతడు ధ్రువలోకంలో ఆయుత సంవత్సరాలు నివసిస్తాడు. విష్ణుమూర్తికి విమానదానం చేస్తే విష్ణులోక నివాసం మన్వంతరాలు దాటి దక్కుతుంది. అది చిత్రసహితమైన ఫలం, చతుర్వర్ణంగా లభిస్తుంది. పల్లకి ఉయ్యాల మంచం సమర్పించిన వాడు విష్ణులోకంలో శతమన్వంతరాలు నివసిస్తారు. సౌదాలు తీర్చిదిద్దించి రాజమార్గం నిర్మించిన వాడు ఆయుత సంవత్సరాలు. ఇంద్రలోక నివాసం ఫలం ఏదైనా కానీ బ్రాహ్మణుడికి ఇచ్చిన, దేవతలకు ఇచ్చిన పుణ్యఫలం సమానం. సావిత్రి ఎవరికైనా దానం చేసిందే కడపటికి మానవులకు మిగిలేది. దానం చెయ్యింది నశించిపోయినట్టే. దాన ఫలాలుగా స్వర్ణాది సౌఖ్యాలను అనుభవించి తిరిగి భారత భూమిలో క్రమంగా ఉత్తమ వంశాలలో జన్మిస్తాడు. దాన ఫలితం ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి దాన ధర్మాలను శుభకర్మలను నిష్కామంగా ఆచరించి సద్గతులు పొందాలి. శతకోటి కల్పాలు గడిచిన అనుభవించనిదే కర్మ క్షయించదు. శతకోటి కల్పాలు గడిచినా అనుభవించిందే కర్మ క్షయించదు. అంతటి పవర్ఫుల్ దన్నమాట కర్మ. చేసిన శుభాశుభ కర్మాలు ఫలరూపంలో ఆవశ్యభోక్తవ్యాలుగా కాకపోతే దేవతా పూజలతో, తీర్థ క్షేత్ర సందర్శనలతో యోగ మార్గంగా కర్మలను శుద్ధి చేసుకోవచ్చు. సాధ్వీమణి, నువ్వు ఇలా అడిగిందంతా వివరించి చెప్పాను. ఇంకేం వినాలని కోరుకుంటున్నావో అడుగు.
అన్నాడు యమధర్మరాజు సావిత్రితో. ధర్మరాజా, ఏ సత్కర్మలను ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుందో తెలుసుకోవాలనుంది, వివరించి పుణ్యం కట్టుకో అని సావిత్రి మళ్ళీ అడిగింది. సమవర్తి ఇలా సమాధానం చెప్పాడు. సావిత్రి, విప్రుడికి అన్నదానం చేసిన వాడు మెతుకులన్నీ సంవత్సరాలు శివలోకంలో నివసిస్తాడు. అదే ఇతరులకు చేస్తే అన్నదాన ప్రమాణంగా శివలోకంలో ఉంటాడు. అన్నదానం కంటే గొప్పదానం ఏ కాలంలోనూ మరొకటి లేదు. దీని విషయంలో పాత్ర పరీక్ష కానీ కాలాకాల విచారణ కానీ లేవు. ఇది అందరికీ అన్ని వేళలా చేయవలసినటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఈ అన్నదానం. దేవతలకు కానీ బ్రాహ్మణులకు కానీ ఉచితాసనం దానం చేసిన వాడు విష్ణులోకంలో ఆయుత వత్సరాలు నివసిస్తాడు. పాడి ఆవును విప్రుడికి ఇస్తే దాని రోమాలు ఎన్ని ఉంటాయో దాతకు విష్ణులోక నివాసం అన్ని రోజులు లభిస్తుంది. పుణ్యప్రదమైనటువంటి రోజును చేస్తే 4 రెట్లు, తీర్థ ప్రదేశంలో చేస్తే 10 రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుంది. నారాయణ క్షేత్రంలో చేయగలిగితే ఫలం 1,00,00,000 రెట్లు వస్తుందన్నమాట. గోదానం చంద్రలోక ప్రదాయకం. ఉభయముఖి గోదానం విష్ణులోక ప్రాప్తికి సోపానం. శ్వేతాఛత్ర ప్రదాతకు ఆయుత వత్సరాలు వరుణలోకంలో నివాసం కలుగుతుంది. శ్వేతాఛత్ర కప్పుకొనేందుకు గుడ్డ లేక బాధపడుతున్నటువంటి విప్రుడికి వస్త్రయుగ్మం సమర్పిస్తే వాయులోక నివాసం ఫలం. నూతన వస్త్రాలు పెట్టి శాలగ్రామ దానం చేస్తే వైకుంఠంలో సమర్పించే వాయులోక నివాసం ఫలం లభిస్తుంది. అంటే నూతన వస్త్రాలు విప్రుడికి దానం చేస్తే వస్త్రయుగ్మం వాయులోకంలో ఫలితం ఉంటారన్నమాట. నూతన వస్త్రాలు పెట్టి శాలగ్రామం దానం చెయ్యాలి. అలా చేస్తే వైకుంఠంలో శాశ్వత నివాసం అవుతుంది. శయ్యాదానం చంద్రలోక ప్రాపకం. దీపదానం వహ్నిలోకదాయకం. గజదానం చేస్తే శాశ్వత నివాసమే. ఇంద్రుడిలో అర్ధాసనం పంచుకోవచ్చు. గజదానం చేస్తే ఇంద్రుడితో సింహాసనం పంచుకోవచ్చు గజదానం చేస్తే. అశ్వదానం వారులోక ప్రదాయం. శిబికాదానం కూడా అంతే. వ్యజన వాటికా దానాలు వాయులోక నివాసహేతులు. ధాన్యరత్నాలు దాత ప్రతిగ్రహీత వీళ్ళిద్దరికీ వైకుంఠలోక వాసప్రదాలు. శ్రీహరి నామస్మరణం నిరంతరం చేసేవాడు చిరంజీవి అవుతాడు. మృత్యు పారిపోతుంది. పున్నం వేళ శ్రీహరికి ఉయ్యాల సేవ చేసినవాడు ఇహంలోకంలో భోగభాగ్యాలు పుష్కలంగా అనుభవించి విష్ణు మందిరం చేరుకుంటాడు. అక్కడ 100 మన్వంతరాలు నివసిస్తాడు. ఉత్తర ఫల్గునిలో ఈ పని చేస్తే, అంటే ఉత్తర ఫల్గునిలో ఈ ఉయ్యాల ఇది చేస్తే పుణ్యం లభిస్తుంది. ఉయ్యాల సేవ. అతడు కల్పాంత జీవి అవుతాడు. తిలదానం శివలోకప్రదం. అటుపైన ఉత్తమ జన్మ ఎత్తి సుఖపడతాడు. తామ్రపాత్రం దానం చేస్తే రెట్టింపు ఫలితం. సాలంకృత కన్యాదాత చంద్రలోకంలో 14 ఇంద్రులు గడిచేదాకా అప్సరసలతో వినోదిస్తాడు. అటుపైన గంధర్వలోకానికి వెళ్ళి ఊర్వశితో క్రీడిస్తాడు. అటుపైన భూమికి అవతరించి అనుకూలవతిగా భార్యను పొంది సుఖిస్తాడు. ఫలదానానికి చక్రలోక నివాసం ఫలం. ఆ తర్వాత జన్మలో పండంటి బిడ్డ కలుగుతాడు. ఫలదానంతో ఫలభారం అటుపైన ధనధాన్యాలకు లోట్లేని ఉత్తమ జన్మ
భూపాలుడవుతాడు. 100 జన్మల వరకు పరిపాలకుడవుతాడు. శ్రీమంతుడు, ధనవంతుడు అవుతాడు. పుత్రవంతుడు కూడా అవుతాడు. వజ్రదానం, గ్రామదానాలకు 1,00,000 మన్వంతరాల వైకుంఠ ప్రతిఫలం. పునర్జన్మలో 1,00,000 గ్రామాలకి అధిపతి అవుతాడు. ఉద్యానవనాల్లో, తటాకాల్లో సత్ప్రజానీకంతో విరజిల్లే అందమైన నగరాన్ని దానం చేస్తే దశల కేంద్రకాల పర్యంతం కైలాసంలో నివసిస్తాడు. పునర్జన్మలో రాజేంద్రుడై అటువంటి దశలక్ష నగరాలకు ఏలిక అవుతాడు. 100 నగరాలతో కూడిన దేశాన్ని దానం చేస్తే 1,00,000 మన్వంతరాల వైకుంఠం విరాజిల్లుతాడు. ఇక్కడ దేశం అంటే భూమి అని అర్థం. పునర్జన్మలో అటు జంబూద్వీపానికి అధినాయకుడు అవుతాడు. భూలోక దేవేంద్రుడిగా కీర్తి గడిస్తాడు. 1,00,000 జన్మల దాకా ఈ భోగం ఉంటుంది. రాజరాజేశ్వరుడై కల్పాంతక అవుతాడు. అతడు సాధికారంగా జంబూద్వీపాన్నే దానం చేస్తే ఈ పుణ్యఫలం 100 రెట్లు అధికంగా ఉంటుంది. పతివ్రత శిరోమణి ఎంతెంత దానాలన్నా చెయ్యని, జంబూద్వీపమే దానం చెయ్యని ఈ దాతలందరికీ పునర్జన్మ తప్పదు. జన్మరాహిత్య రూపమైనటువంటి ముక్తి కలగదు. ఒక్క దేవీ భక్తుడికి మాత్రమే అది సాధ్యం. అసంఖ్యాకంగా బ్రహ్మలు పుట్టడం గిట్టడం చూస్తూ శ్రీదేవి సన్నిధిలో మణిద్వీపంలో ఆ భక్తుడు శాశ్వతంగా నివసిస్తాడు. పునర్జన్మ అంటూ అతడికి ఉండదు. దేవీ మంత్రోపాసకులు శరీరాన్ని విడిచిపెట్టాక దేవీ స్వరూపాన్ని పొంది జన్మ మృత్యు జరా రాహిత్య మణిద్వీపంలో విరాజిల్లుతూ ఉంటాడు. దేవీ సేవ చేసుకుంటూ ఉంటారు. మిగతా లోకాలు, లోకేశ్వరులు, దేవతలు, దేవేశ్వరులు నశించడం, పునరావృతించడం కళ్ళారా చూస్తూ సాక్షి మాత్రులుగా నిలుస్తారు. అంతేకాని వీళ్ళు నశించరు, పునరావిర్భవించరు. మణిద్వీపం శాశ్వతం, మణిద్వీపవాసులకు శాశ్వతం. కార్తీక మాసంలో శ్రీహరికి తులసి దళం సమర్పించిన వాడు యుగత్రయ పర్యంతం హరి సన్నిధిలో నివసిస్తాడు. పునర్జన్మలో హరిభక్తుడు అవుతాడు, జితేంద్రియుడు అవుతాడు. అరుణోదయ కాలంలో గంగా స్నానం చేస్తూ 6,000 యుగాల పాటు హరి సన్నిధిలో ఆనందంగా గడిపి పునర్జన్మలో విష్ణు మంత్రాన్ని పొంది తిరిగి మళ్ళీ హరి సన్నిధికి చేరుకుంటాడు. మరింక అతడికి పునర్జన్మ లేదు. వైకుంఠంలో హరిదాస్యం చేస్తూ సామోప్య సిద్ధిని పొందుతాడు. నిరంతరం గంగా స్నానం చేస్తే భూలోకంలో సూర్యుడిలా ప్రకాశిస్తూ అనంతం అశ్వమేధ ఫలాలను పొందుతాడు. అతడి పాదధూళితో వసుంధర పావనమవుతుంది. జన్మ చాలించాక వైకుంఠంలో ఆచంద్ర తర్గం నివసిస్తాడు. పునర్జన్మలో హరిభక్తుడై జీవన్ముక్తుడు పొందుతాడు. అటుపైన సూర్యుడే వెలుగొందుతాడు. స్వాదువు సుగంధభరితము అయిన జలాన్ని దానం చేసిన వాడు కైలాస నివాసి అవుతాడు. పునర్జన్మలో వేదాంగవేత్త అవుతాడు. వైశాఖ మాసంలో నక్తుదానం చేస్తే శివ సాయుధ్యం పొందుతాడు. కృష్ణాష్టమి వ్రతం ఆచరించిన వాడు శతజన్మ పాప విముక్తుడై వైకుంఠంలో ఆనందిస్తాడు. పునర్జన్మలో కృష్ణ భక్తులు అవుతాడు. శివరాత్రి వ్రతం పాటించిన వారు కైలాసంలో శివుడికి సన్నిధిగా 7 మన్వంతరాలు వినోదిస్తారు. ఆ రోజున శివుడికి బిల్వపత్రంతో భక్తితో సమర్పిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది. పునర్జన్మలో శివభక్తులు అవుతారు. సకల విధి సంపదలతో తలతూగుతారు. పుత్ర పౌత్రాభి పొందుతారు. చైత్రంలో కానీ మాఘంలో కానీ శంకరుని అర్చిస్తే కైలాసవాసి అయి వేత్రపాణి అయి ప్రమదశేఖరుడై వర్తిస్తాడు. శ్రీరామనవమి నాడు యథావిధిగా నిర్వర్తించిన వాడు 7 మన్వంతరాలు విష్ణు సన్నిధిలో విరాజిల్లుతాడు. పునర్జన్మ రహితుడై ధనవంతులుగా సజ్జనులుగా ఉంటారు. శరదృతువులో మహాదేవుణ్ణి
మాంస నైవేద్యాలతో షోడశోపచార పూజలతో అర్చించిన వాడు సప్తమన్మంత్రాలతో పాటు కైలాసంలో ఉంటాడు. పునర్జన్మలో పుత్ర పౌత్ర ధనధాన్యాల సమృద్ధితో రాజరాజేశ్వరులు అవుతారు. శుక్లాష్టమి నాడు మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో అర్చించి ఉత్తమోత్తమంగా షోడశోపచారాలు చేస్తే గోలోకవాసం లభిస్తుంది. పునర్జన్మలో రాజేశ్వరులు అవుతారు. కార్తీక పౌర్ణమి రోజున రాసమండలం చేరి గోపీ శతాన్ని రాధాకృష్ణులను శిలాప్రతిమలుగా శిల్పించి భక్తితో ఆరాధించిన వారికి గోలోకంలో కరతమాలకం పునర్జన్మలో కృష్ణ భక్తులై మళ్ళీ గోలోకం చేరుకుంటారు. కృష్ణ సారూప్యం పొంది పార్షదులవుతారు. మరింక వారికి పతనం లేదు. శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ ఏకాదశి వ్రతం చేస్తే బ్రహ్మపర్యంతం వైకుంఠవాసం లభిస్తుంది. పునర్జన్మలో కృష్ణ భక్తులై అటుపైన గోలోకం చేరుకుంటారు. మరింకా తిరిగి రారు. భాద్రపద ద్వాదశి రోజున ఇంద్రుణ్ణి పూజిస్తే 60,000 సంవత్సరాల ఇంద్రలోకం భోగాలు అనుభవిస్తాడు. ఆదివారం నాడు కానీ సంక్రాంతి నాడు కానీ శుక్లపక్షమి సప్తమి నాడు కానీ సూర్యదేవుణ్ణి ఆరాధిస్తే అతడు సూర్యలోక నివాసి అవుతాడు. ఆరోగ్యవంతుడు, శ్రీయుతుడు, జ్ఞానిగా భారత భూమిలో పునర్జన్మ ఎత్తుతాడు. మాఘశుక్ల పంచమి నాడు సరస్వతిని ఉపాసిస్తే షోడశోపచారాలతో భక్తితో సమర్పిస్తే మణిద్వీప నివాసి అవుతాడు. పునర్జన్మలో మరింకా మహాకవి అవుతాడు. గోభూ సువర్ణ దాన ఫలాలు లోగడ చెప్పాను కదా. హరినామాలు ఉచ్చరించిన వాడు నామానికి ఒక యుగంగా విష్ణులోకంలో సుఖిస్తాడు. అదే నారాయణ క్షేత్రంలో చేస్తే 1,000,000 రెట్టింపు లభిస్తుంది. జీవన్ముక్తుడై పునర్జన్మ లేని స్థితికి చేరుకుంటాడు. పార్థివలింగంగా నిరంతరం శివోపాసన చేసినవాడు శివునికి క్షేత్రంలో రేణువుకి సంవత్సరంగా కైలాసంలో శివక్షేత్రంలో నివసిస్తాడు. పునర్జన్మలో కానీ భూమి పాలకులై కీర్తి గడిస్తారు. సాలగ్రామ శిలను అర్చించి ఆ జలాన్ని పుచ్చుకున్నవాడు వైకుంఠంలో శతబ్రహ్మ పర్యంత కాలం ఉండి పునర్జన్మలో హరిభక్తుడై తిరిగి వైకుంఠం చేరుకుంటారు. వారికి ఇంకా జన్మ లేదు. సకల తపస్సులు, సకల దానాలు, సకల వ్రతాలు చేసిన వారు చాలా కాలం వైకుంఠ భోగాలు అనుభవించి పునర్జన్మరహితులై అటుపైన సకల దానాలు, సకల వ్రతాలు చేసిన వాళ్ళు వైకుంఠ భోగాలను అనుభవించి పునర్జన్మలో రాజేంద్రులై అటుపైన ముక్తులు అవుతారు. వీరికి ఇంక మరి జన్మ ఉండదు. సకల తీర్థాల్లో మునిగి భూప్రదక్షిణం చేసిన వారికి జన్మరాహిత్యమైన ముక్తి లభిస్తుంది. పుణ్యక్షేత్రంలో అశ్వమేధం చేస్తే అశ్వరోమ పర్యంత సంవత్సరాలు ఇంద్రుడితో అర్ధాసనం అలంకరిస్తారు. రాజసూయానికి 4 పుణ్యఫలం. ఈ యజ్ఞాలన్నింటికీ దేవీ యజ్ఞం శిరోరత్నం. తొలినాళ్లలో త్రిమూర్తులు దేవీ యజ్ఞాన్ని చేశారు. దీనికి సాటి వచ్చే యజ్ఞం ముల్లోకాల్లోనే లేదు. దక్షుడు, ధర్ముడు, కశ్యపుడు, శేషుడు, కర్దముడు, మనువు, ప్రియవ్రతుడు, శివుడు, సనత్కుమారుడు, కపిలుడు, ధ్రువుడు వీరంతా దేవీ యజ్ఞం చేసిన వాళ్లే. ఇది సహస్ర రాజసూయాల కంటే అధికంగా పుణ్యప్రదం. దీనికన్నా గొప్ప యజ్ఞం మరొకటి లేదు. ఇది తెలిసినవాడు శతాయుష్మతుడు అవుతాడు. జీవన్ముక్తుడు అవుతాడు. జ్ఞాని, తేజస్వి అవుతాడు. విష్ణుమృత్యుడు అవుతాడు. దేవతల్లో విష్ణుమూర్తిగా, వైష్ణవుల్లో నారదుడిగా, శాస్త్రాల్లో వేదంగా, మానవుల్లో బ్రాహ్మణులాగా, తీర్థాల్లో గంగలాగా, పవిత్రుల్లో శివుళ్లాగా, వ్రతాలలో ఏకాదశిలాగా, పువ్వులలో తులసి, తారల్లో చంద్రుడు, పక్షులలో గరుత్మంతుడు, స్త్రీలలో ప్రకృతిగా, రాధగా, వాణిలా, వసుంధరలా, ఇంద్రియాల్లో మనస్సుగా,
ప్రజాపతుల్లో ప్రజల్లో ప్రజాపతిగా, వనాలలో బృందావనంగా, దేశాలలో భారతదేశంగా, ధనవంతుల్లో లక్ష్మిలా, పండితుల్లో సరస్వతిలా, పతివ్రతలలో దుర్గల, సౌభాగ్యవతుల్లో రాధికల, యజ్ఞాలలో దేవీ యజ్ఞం ఉత్తమోత్తమం, సర్వయజ్ఞ సర్వతీర్థ సర్వ వ్రతాచరణలో సర్వవేద పఠన భూప్రదక్షిణ సర్వదానకరణ ఫలం కన్నా దేవీ యజ్ఞ ఫలం అత్యధికం, సాక్షాత్తు ముక్తిప్రదం. ఇది వేదశాస్త్ర పురాణాదుల్లో నిస్సంశయంగా నిరూపించబడినటువంటి అంశం. దేవీ వర్ణన, దేవీ ధ్యానం, దేవీ స్మరణ, దేవీ స్తవన, దేవీ వందన, దేవీ మంత్రపఠన, దేవీ పాదోదక సేవ, దేవీ నైవేద్య భక్షణలు నిరంతరము చెయ్యాలి. అది సర్వ వాంఛా ఫలప్రదం. అందుకే ఓ సావిత్రి, నిత్యము ఆ నిర్గుణ పరాశక్తిని ఆరాధించు, ఉపాసించు. నీ భర్తను తీసుకుని ఇంటికి వెళ్ళి సుఖ సంతోషాలతో జీవించు. తత్వాది జ్ఞానప్రదమైనటువంటి కర్మ విపాకాన్ని బోధించాను, నీ సంశయాలు తీర్చాను, శుభమగువాక వెళ్ళిరా అని ముగించాడు యమధర్మరాజు. ఇది ఈరోజు.